పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో వైసీపీకి కేంద్ర ఎన్నికల సంఘం భారీ ఝలక్కిచ్చింది. పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాట్ల మీద వైసీపీ అభ్యంతరాలు తెలిపినటువంటి నేపథ్యంలో వైసీపీ ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం స్ట్రాంగ్ రిప్లై అయితే ఇచ్చింది. డిక్లరేషన్పై గెజిటెడ్ అధికారి సంతకం ఉంటే చాలు అంటూ సీలు వేయకపోయినా ఓటు చెల్లుతుందంటూ సీఈఓ మీనా కుమార్ ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఏపీ సీఈఓ నిర్ణయాన్ని సమర్థించినటువంటి సెంట్రల్ ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయానికి వచ్చింది. సీఈఓ మెమోపై హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయబోతుంది. సో అసలు ఈ పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం వైసీపీకి మాత్రం భారీ ఝలకిచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడదాం. లత గారు హాయ్ అండి. హలో. ఈ పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం వైసీపీకి భారీ ఝలకిచ్చింది. ఈ పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో వారు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్ళగా వారు కూడా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘ ఆదేశాలకే కట్టుబడి ఉన్నారు. మీనా కుమార్ గారేమో గెజిటెడ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారి సంతకం ఉంటే చాలు అంటూ వారు చెప్పినటువంటి నేపథ్యంలో దాని అనుగుణంగానే కేంద్ర ఎన్నికల సంఘం కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ నాయకులు మాత్రం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అసలు? అంటే ఏమైనా చేసి గెలవాలి అనే ఒక ఆలోచన నిన్న మనం సజ్జల గారి ప్రెస్ మీట్ కూడా చూసాం కదా. అంటే ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తున్నాడు వాళ్ళకి అంటే మీరు ఏమైనా చేయండి, మనం అనుకున్నది ఒకటే మనకు నెగ్గాలి అని అంటే ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కానివ్వండి, డైరెక్ట్గా ఆయన ఇచ్చే ఆ విధానం కూడా సజెషన్స్ అదే. కానీ ఆయనకి ఇచ్చిన పోస్ట్ ఏంటి, ఆయన ఎవరు, ఆయన పదవి ఏంటి, అదన్నీ కూడా ఆయనకి అర్థం అవ్వట్లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి సలహాదారుడు, అలా కార్యకర్తలకు కాదు, వైసీపీ పార్టీ కాదు సలహాదారి. ఆయన గవర్నమెంట్ సొమ్ము తీసుకుంటా సీఎంకి సలహాదారిగా ఉన్నాడు. కానీ అన్నిట్లో పార్టీ విషయాల్లో కూడా ఎంటర్ అయిపోవటం, ఆయన ప్రతిసారి విధ్వంసాలు రెచ్చగొట్టేటట్టు ఆయన ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టడం, సో వాళ్ళని అంటే రేపొద్దున అల్లర్లు చేయండి అనేటట్టు ఆయన స్పష్టంగా బహిరంగంగా కూడా చెప్పడం జరిగింది. సో ఈ రోజు మనం ఈ ఇష్యూ చూసుకుంటే సో ఈసీ నిర్ణయాన్ని కూడా మళ్ళీ వాళ్ళు వ్యతిరేకించడం జరుగుతుంది. అంటే ఈసీ చెప్పేది కరెక్ట్ కాదు అంటే వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు ఒకటి ఫాలో అవుతారు కాబట్టి ఖచ్చితంగా అది వాళ్ళకి తెలిసే కదా చేస్తున్నారు. కానీ ఎందుకు వాళ్ళ మీద కూడా ఇప్పుడు ఈసీ మీద కూడా కోర్టుకు వెళ్ళాలి అనే ఆలోచన చూస్తుంటే ఎంత దుర్మార్గంగా. మొదటి నుంచి కూడా ఈ పోలింగ్ పూర్తయిన తర్వాత నుంచి కూడా వైసీపీ నాయకులు ఒక్కొక్కరిగా బయటకు వచ్చి కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరించింది అంటూ కూడా వారు కొన్ని ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది మనం చూస్తూ ఉన్నాం. అంటే ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు కొంతమంది కేంద్ర ఎన్నికల సంఘం మీద ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారంటే కూడా గతంలో మనం కొన్ని విశ్లేషణలు కూడా చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అసలు మనం? ఇది కూడా అలాంటి భయమే. సో ఎందుకంటే దగ్గర వచ్చే కొందికి ఏం చేయాలో పాలుపోక కాదు, అందుకనే వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. ఏంటి అసలు పోస్టల్ బ్యాలెట్ ఓట్లకి మొదటి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ కానీ ఎందుకు భయపడుతోంది? ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా 2 లక్షలకు మించి ఎక్కడా కూడా లేదు. సో ఇప్పటి వరకు తీసుకున్నా కానీ 5 లక్షలకు పైచిలుకు ఉందంటేనే వాళ్ళకి భయం అనేది స్టార్ట్ అయింది. అంటే నాకు తెలిసి నేను వ్యక్తిగతంగా నేను ఒకళ్ళతో మాట్లాడినప్పుడు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీతో మాట్లాడినప్పుడు వాళ్ళు అన్నారు మాకు పెంచాల్సిన వాటివన్నీ పెంచలేదు, మాకు పెంచుంటే 10,000 రూపాయలు పెరగాలి. సో నా జీతం ఇప్పుడు 50,000 అంటే ఇప్పుడు 60,000 ఉండాల్సింది, నా జీతం 60,000 అవ్వాల్సిన దాన్ని ఇప్పటి వరకు పెంచలేదు. సో మేము నెలకి 10,000 రూపాయలు లాస్ అవుతున్నాం. సో ఈ సంవత్సరానికి మేము ఎంత లాస్ అయ్యాం, 5 ఏళ్లకి ఎంత లాస్ అయ్యాం అనేది వాళ్ళు ఖచ్చితంగా ఒక బ్యారేజ్ చేసుకున్నారు. సో దాని మూలనే వాళ్ళు అలాంటివి ఆలోచించి ఖచ్చితంగా ఎంప్లాయీస్ అందరూ కూడా వన్ సైడ్ అనేది వాళ్ళు కూడా చెప్తున్నది ఏంటంటే 90% పైనే అందరూ కూడా అంటే ఇంకా ఏదైనా కొంతమంది ఉన్నారంటే వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా పదవులు ఉంటే వాళ్ళ కోసం వేసిన ఓట్లు తప్ప మిగతా అంతా వన్ సైడ్గా అందరం కూడా డెసిషన్ తీసుకున్నారు. అందరూ కూడా అంటే కొంతమంది చెప్పడానికి భయపడుతున్నారు కానీ 90% పైనే కూడా అపోజిషన్ వైసీపీకి అపోజిషన్కి వేయటమే జరిగింది. సో అది తెలుగుదేశంకే పడ్డాయి అనేది కూడా ఖచ్చితంగా వాళ్ళకు ఒక అవగాహనతోనే వాళ్ళు వేశారు. సో మా డబ్బులు కట్ చేసి బయట పంచానని చెప్పటం ఏంటి, సో బయట ఆయన పంచిందైనా ఏమైనా ఉందా అంటే ఎవరి కుటుంబాలకు పంచాడు అంటే ఎవరైతే వైసీపీ సానుభూతి పరులు ఉంటారు కదా వాళ్ళకి ఫండ్స్ ఇవ్వటం, వాళ్ళకి పంచటం, వాళ్ళకి బెనిఫిట్స్ రావటం, అంతేగాని అందరికీ రాలేదు కదా. సో మేము ట్యాక్సులు కట్టి మాకు రావాల్సిన డబ్బులు మాతో కట్ చేసి
మేము ఇబ్బందులు పడుతున్నాం అనేది వాళ్ళకి ఒక స్పష్టంగా ఒక క్లారిటీ అంటూ వచ్చేసింది. సరే ఈ రోజు కోర్టుకి వెళ్ళారు, కోర్టుకి వెళ్తే మటుకు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు అసలు ఈ పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఇప్పుడు వైసీపీ నాయకులు కోర్టును ఆశ్రయించడం, కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏం జరగబోతోంది ఈ కేసులో అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా లంచ్ మోషన్ లో వాళ్ళు వెళ్ళి వేసినా కూడా ఫైనల్ నిర్ణయం వచ్చి ఈసీఏ కాబట్టి ఈసీ నిర్ణయానికే కట్టుబడి ఉండాలి. మేము దీనిలో ఎంటర్ అవ్వమని హైకోర్టు కూడా చెప్పే అవకాశం స్పష్టంగానే ఉంటది. ఎందుకంటే ఫైనల్ ఎన్నికలు నిర్వర్తించే బాధ్యత ఎవరిది? సో ఈసీది. ఈసీ బాధ్యతల్లో హైకోర్టు ఎందుకు జోక్యం చేసుకుంటది? చేసుకునే అవకాశమే లేదు. ఎందుకంటే ఎవ్రీ టైం కూడా నడిపించేది ఈసీ. ఎప్పుడూ కూడా ఇట్లా కోర్టులకు వెళ్ళటం జరగలేదు. ఇప్పుడు వెళ్ళటానికి వీళ్ళు ప్రిపేర్ అయ్యారు. సో ఇవన్నీ కూడా ఈ కోర్టు కూడా ఏది చెప్తుంది? సో ఇది ఈసీ పరిగణలో ఉంది, మేము దీనిలో జోక్యం చేసుకోమనేదే వాళ్ళ ఫైనల్ ఇది చెప్తారు. ఖచ్చితంగా కోర్టు నుంచి కూడా షాకే వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు 1వ తారీఖు రేపు పొద్దున ఉండదనంగా సో వీళ్ళకి ఈ రోజు రేపే టైం ఉంది కాబట్టి ఇలాంటివన్నీ చేయటానికి ప్రిపేర్ అవుతూనే ఉంటారు. కానీ వీటికన్నిటికీ కూడా చెక్ పెట్టేది అయితే కోర్టు కూడా పెట్టేస్తుంది. ఎందుకంటే వీళ్ళు కోర్టుకి ఎప్పుడూ కూడా ఈసీని వ్యతిరేకించి వెళ్ళటమే కానివ్వండి. ఇప్పుడు మనం ఎవరిని అంటే ఏబి వెంకటేశ్వరరావు గారి విషయం కూడా తీసుకుంటే ఈ రోజు అది కూడా అగెనిస్ట్ గానే వచ్చింది. సో ఇవన్నీ చూస్తే ఎవరు చేయాల్సిన పనులలో వాళ్ళు చేయనివ్వకుండా వీళ్ళు అడ్డుపడడం అనేది వీళ్ళకి కామన్ అయిపోయింది. కాబట్టి కోర్టు కూడా అలాంటి నిర్ణయమే తీసుకుంటుందని అనిపిస్తుంది. ఖచ్చితంగా వాళ్ళకి అనుకూలంగా అయితే వచ్చే పరిస్థితి అయితే లేదు. ఓకే, ఇప్పుడు ఈ పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం వైసీపీకి వ్యతిరేకంగా ఇటువంటి నిర్ణయం తీసుకుందా? అంటే మొదటి నుంచి కూడా వైసీపీ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘం మీద అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘం మీద కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏకపక్షంగా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్డీఏ కూటమికి ఎన్నికల్లో సపోర్ట్ చేసింది అంటూ వారు ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అసలు ఏం జరగబోతుంది అంటే కేంద్ర ఎన్నికల సంఘానికైనా వాళ్ళకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయి. దాన్ని అతిక్రమించి అయితే వాళ్ళు ఎవరు కూడా ఫాలో చేయరు కదా. సో వాళ్ళకున్న రూల్స్ లోనే వాళ్ళు దాన్ని పరిగణలోకి తీసుకుని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అంతా ఏం చెప్తున్నారంటే ఇది ఈసీ కూడా అంటే ఎన్నికల కమిషన్ కూడా ఎన్డీఏతో కలిసి పనిచేస్తుందన్న ప్రచారం చేస్తున్నారు. ఇదంతా అవాస్తవం. ఎందుకంటే ఎప్పుడు కూడా వాళ్ళకున్న నియమాలు ఏమున్నాయో వాటికి కట్టుబడే పనిచేస్తారు. సో వాళ్ళకి లేనివి ఆప్షన్స్ తీసుకొచ్చి పెట్టే అవకాశం అయితే ఉండదు కదా. సో వీటి దృష్ట్యా చూస్తే ఖచ్చితంగా వీళ్ళు ఈ రోజు కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టులో కూడా వాళ్ళకేమీ ఫేవర్ అవ్వదు. ఈసీ దృష్టిలో ఉంది కాబట్టి ఈసీ తీసుకున్న నిర్ణయమే ఫైనల్ డెసిషన్ అవుతుంది. ఓకే, సో ఈ పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో వైసీపీ నాయకులు నిజంగా భయపడుతున్నారు. ఆ ఓటమి భయంతోనే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని మనం భావించవచ్చా అంటే ఏం చెప్తారు మరి? ఖచ్చితంగా. ఎందుకంటే ఎప్పుడు 2 lakhs పడేది తెచ్చి ఈరోజు ఈ టర్మ్లో 5 lakhs అబోనే పడ్డదని అన్నప్పుడే వాళ్ళ ఓటమి అనేది పక్కగా ఖాయమైంది అనేది వాళ్ళకి తెలుసు. సో దాని మూలనే ఇలాంటివంటి నిన్న ఇచ్చిన సజ్జల గారి ప్రెస్ మీట్ చూస్తే కూడా సో ఏదైనా చేయండి ఏమైనా చేయండి అనే ఒక నినాదంతోనే వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి సో వీళ్ళు హైయర్గా ఉండే సజ్జల లాంటి వాళ్ళు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఇప్పుడు కోర్టుకు వెళ్ళి ఇలా చేయటం, సరే రేపు కోర్టులో కూడా వాళ్ళకి వ్యతిరేకత వస్తుంది, అది కూడా కన్ఫర్మే.